హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఉపదేశామృతంలోని ఒక్కొక్క బిందువును మనం చూస్తున్నాము. ఈరోజు నవమ బిందువు. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమఃపదాయ నితాయ కృపపదాయనే గౌరకథాధామాతయ నగర గ్రామతారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామ్నే గౌరతిషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాపదరాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. వైకుంఠాజనితో పరామధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాడి రమణాత్ తత్రాపి గోవర్ధనః. రాధాకుండవిహాపి గోకులపతేః ప్రేమామృత ప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. భావము. మధుర అనబడు పవిత్ర నగరము భగవంతుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించుడు చేత పరలోక వైకుంఠము కంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది. దివ్యమైన బృందావనములో శ్రీకృష్ణుడు రాసలీలను చేశాడు కనుక అది మధురాపురి కంటే కూడా శ్రేష్టమైనది. గోవర్ధన పర్వతము శ్రీకృష్ణుని దివ్యహస్తము చేత ఎత్తబడుట చేత మరియు అతని వివిధ ప్రేమలీలలకు ఆటపట్టబడి చేత అది బృందావనం కంటే కూడా శ్రేష్టమైనది. శ్రీ రాధాకుండం గోకులపతి శ్రీకృష్ణుని ప్రేమామృతం ఉప్పెంగిన ప్రదేశము కనుక అది పైవాటి అన్నిటికంటే పరమశ్రేష్టమైనది. గోవర్ధనగిరి పాతపీఠములో గల ఈ రాధాకుండమును సేవింపగోరని బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటారా? హరే కృష్ణ. ఇక్కడ మనకి ఒక్కొక్కటి దేనికంటే ఏది పవిత్రమో అన్నది చెప్తున్నారు. మధుర శ్రీకృష్ణుడు అక్కడ అవతరించారు కాబట్టి అది మనం ఎప్పుడు విష్ణుమూర్తి ఉండే లోకం వైకుంఠం అని చెప్పుకుంటాం కదా, దానికంటే పవిత్రమైంది అని చెప్తున్నారు. ఇంకా అక్కడ దివ్యమైన బృందావనంలో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బాల్యక్రీడలు చేశారు. అతడు అది ఇంకా దివ్యమైంది అని మధురాపురి కంటే శ్రేష్టం. అక్కడ ఉన్న గోవర్ధన పర్వతం మరి శ్రీకృష్ణుడు చిన్నపాడుగా ఉండగానే చిటికెల మేల మీద ఎత్తి వారం రోజులు ఎడతెరిపి లేకుండా కొరుస్తున్న వారం నుంచి మొత్తం ఆ గ్రామ ప్రజలందరినీ కాపాడారు. అందుచేత అది ఇంకా ఎక్కువ శ్రేష్టమైంది అని చెప్తున్నారు. ఇంకా బృందావనం కంటే కూడా రాధాకుండం అది శ్రీమతి రాధారాణికి ఇష్టమైనది. ఆమె స్నానం చేసిన పవిత్రమైన స్థలం అది. అంతేకాదు అది ఇంకా అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్తున్నారు. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఉండాలని కోరుకోకుండా ఎవరైనా ఉంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష ఉంది.
దేవాది దేవుని సమస్త సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచం 4/3 వంతులు ఉంటుంది. అది సర్వోన్నత ప్రదేశం. భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమై ఉండడం సహజం. కానీ మధురా నగరం మరియు అక్కడ ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం వల్ల అవి ఆధ్యాత్మిక ప్రపంచం కంటే కూడా సర్వశ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన వివిధ భాగాలు భగవంతుని వివిధ లీలల చేత ప్రసిద్ధి చెందిన తాళవనం, మధువనం, బహుళవనం వంటి 12 వనాలతో కూడి ఉండటం వల్ల మధురాపురి కంటే శ్రేష్టమైంది. బృందావనంలో మొత్తం 12 వనాలు ఉన్నాయట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రసిద్ధి చెందింది అని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చూపించేటప్పుడు అన్నీ వివరంగా చెప్తారు. బృందావనానికి సంబంధించిన ఈ అంతర్వనాలు మధురా నగరం కంటే శ్రేష్టమైనవిగా భావించబడిన శ్రీకృష్ణుడు తన అనుచరులకు, బ్రజవాసులకు, దేవతలకు రాజైన ఇంద్రుడు ఆగ్రహంతో కురిపించిన కుంభవృష్టి నుండి రక్షించడానికి తన పద్మహస్తంతో ఛత్రంలాగా పైకెత్తిన కారణం చేత గోవర్ధనగిరి బృందావనం కంటే శ్రేష్టమైంది. ఆయన అక్కడ లీలలు చేశారు కాబట్టి ఈ బృందావనం కంటే అక్కడ ఉన్న వాటిలన్నింటిలోకి గోవర్ధన పర్వతమే శ్రేష్టమైందని చెప్తున్నారు. ఈ గోవర్ధనగిరి ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తన మిత్రులైన గోపబాలులతో గోవులను మేపడం, తన ప్రేయసి అయిన శ్రీ రాధారాణితో కలిసి ప్రేమలీలలో పాల్గొనడం జరిగింది. శ్రీకృష్ణుని ప్రేమ ఉప్పొంగిన ప్రదేశం అవ్వడం వల్ల గోవర్ధనగిరి పాదంలో అక్కడ రాధాకొండం సర్వశ్రేష్టమైంది. అక్కడ రాధాకొండాన్ని వాళ్ళు స్వయంగా తవ్విన రాధారాణి శ్రీమతి రాధారాణి స్వయంగా తవ్విన కొండం అది. అందుచేత దాని అదే అన్నిటికంటే శ్రేష్టం అంటున్నారు. శ్రీ రాధాకృష్ణుల మధ్య జరిగిన నిత్యలీలను గుర్తుకు తెచ్చే ప్రదేశం అవటం వలన శుద్ధ భక్తులు రాధాకొండం దగ్గర నివసించాలి అని కోరుకుంటారు. శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదట వ్రజభూమిని దర్శించినప్పుడు రాధాకొండం గల ప్రదేశాన్ని గుర్తించలేకపోయారని శ్రీ చైతన్య చరితామృతం మధ్యలో చెప్పబడింది. దాని అర్థం శ్రీ చైతన్య మహాప్రభు రాధాకొండం గల నిజమైన ప్రదేశం కొరకు వెతుకుతుండేవారని అర్థం. చివరికి ఆయన పవిత్ర స్థలాన్ని కనుగొన్నారు. ఆ ప్రదేశంలో చెల్ల కొలను కలదు. ఆయన అందులో స్నానం చేసి నిజమైన రాధాకొండం ఇదేనని తన భక్తులకు తెలియజేశారు. తర్వాత రూప రఘునాథ దాసుల వంటి 6 గోస్వాములు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఇతర భక్తులు ఆ కొలను పునర్నిర్మించారు. ఇప్పుడు కూడా రాధాకొండం అని పేరుగా ఆ పెద్ద కొలను అక్కడ ఉంది. రాధాకొండం, శ్యామకొండం 2 పక్కపక్కనే ఉంటాయి. మా గురువులతో మేము బృందావనం వెళ్ళినప్పుడు వాటిని దర్శించుకోవడం మా భాగ్యం అని చెప్పాలి. శ్రీ చైతన్య మహాప్రభువుకు రాధాకొండమును కనుగొనాలనే కోరిక కలగడం వల్ల శ్రీల రూపగోస్వామి దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కనుకనే రాధాకొండమును విడిచి మరొక చోట నివసించడం ఎవరు వంచిస్తారు? దానికి అంత శ్రేష్టత ఉన్నప్పుడు ఎవరైనా భక్తులు అనేవాళ్ళు శ్రీకృష్ణుని, శ్రీమతి రాధారాణిని కొలిచేవాళ్ళు ఎవరైనా సరే ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడే నివసించాలి, వాళ్ళు తిరిగిన ప్రదేశంలో మనం కూడా అక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. రాధాకొండను విడిచి మరో చోట ఉండాలని ఎవరు అనుకుంటారు? మనకి భక్తి గల వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు అని చెప్తున్నారు. ఏమైనా ఇతర వైష్ణవ సాంప్రదాయాలు రాధాకొండవ ప్రాముఖ్యతను గుర్తించలేవు. మిగతా వైష్ణవులకి వాళ్ళు విష్ణువుని పూజించే వాళ్ళకి ఈ రాధా, ఈ కృష్ణులు, ఈ లీలలు అవి వాళ్ళు అంత పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి విలువ తెలియదు అని చెప్తున్నారు. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తియుక్త సేవలో ఆసక్తి లేని వ్యక్తులు కూడా రాధాకొండం దివ్యత్వాన్ని గురించి, దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గురించి అర్థం చేసుకోలేరు. శ్రీ చైతన్య మహాప్రభు గురించి తెలియని వాళ్ళకు కూడా దాని గురించి ఆలోచించరు, అర్థం చేసుకోరు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు అనుచరులైన గౌడీ వైష్ణవులే విశేషంగా రాధాకొండమును ఆరాధిస్తారు. మనకి ఇస్కాన్ వాళ్ళందరూ కూడా బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవులు అంటారు. ఆ గౌడీ వైష్ణవులకే ఈ రాధాకొండము, ఈ శ్యామకొండము, ఆ బృందావన లీలలు అన్నీ వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ కథలు, కీర్తనలు చేసుకుంటూ అన్నీ వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ రాధాకొండమును గొప్పతనాన్ని తెలుసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు
ఈ వైకుంఠ కంటే శ్రేష్ట మధురమైనది, దీని గురించి ఒక పాట రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. మధుర హోయితే శ్రేష్ట బృందావన ధామ, యథా సాదియా చే హరి రసోతా సభా కామ. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. బృందావన హోయితే శ్రేష్ట గోవర్ధన శైల, గిరిధారి గంధర్విక యథా క్రీడా కైల. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. గోవర్ధన హోయితే శ్రేష్ట రాధాకుండ తాత, ప్రేమామృతే భాశైల గోకుల లంపత. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. గోవర్ధన గిరి తాత రాధాకుండ చడి, అన్యత్ర ఏకరే నిజ కుంజ పుష్పబడి. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. నిర్బోధాతా హర సమ కేహనహియార, కుండ తీర సర్వోత్తమ స్థానం ప్రేమధార. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైకుంఠ హోయితే శ్రేష్ట మధుర నగరి, జనమాలా విలాయధా కృష్ణచంద్ర హరి. దీని భావం ఇలా ఉంది. వైకుంఠం కంటే శ్రేష్టమైనది మధురా నగరం. ఎందుకంటే శ్రీకృష్ణచంద్రహరి ఆగమనం జరిగింది. మధుర కంటే శ్రేష్టమైనది బృందావనం. భగవంతుడి హరి రసిక కృప యొక్క సంతోషకరమైన నృత్యాన్ని ఆస్వాదించిన పవిత్ర స్థలం. బృందావన ధామం కంటే శ్రేష్టమైనది గోవర్ధన కొండ. కొండను ఎత్తేవాడు అతని భార్య అక్కడ సన్నిహితంగా ఆనందించారు. గోవర్ధన కొండ కంటే కూడా శ్రేష్టమైనది రాధాకొండ తీరం. గోకుల ప్రియురాలు మధురమైన ప్రేమ పొంగి పొర్లుతోంది. గోవర్ధన స్థావరంలో ఉన్న ఈ పవిత్రమైన చెరువును పట్టించుకోకుండా అతని ఆరాధన కోసం మరి ఏదైనా స్థలాన్ని ఎవరు ఎంపిక చేసుకుంటారు? అటువంటి మూర్ఖుడు ఖచ్చితంగా దొరకడు. ప్రేమ దైవానికి అత్యున్నతమైన నివాసం రాధాకొండ తీరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది మీకు అందించడంలో ఏమైనా తప్పులు ధరలు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా కొంచెమైనా మీకు ఇందులో ఒక పాయింట్ అయినా నచ్చినట్లయితే అదంతా మా శిక్షా గురువుల కృప, శ్రీకృష్ణ భగవానుడి కరుణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.